ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యా బోధనలో ప్రైవేట్ స్కూళ్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఉపాధ్యాయులు విద్యార్థులకు అక్షరాలతో పాటు ఆటపాటలు నేర్పిస్తూ ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు. ఉపాధ్యాయుల అంకిత భావం, దాతల సహకారంతో కార్పొరేట్ స్కూల్స్ ను తలదన్నే రీతిలో కొందరు ఉపాధ్యాయులు సొంత ఖర్చులతో తీర్చిదిద్దితే మరికొందరు విద్యార్థుల సంఖ్యను పెంచడం కోసం స్కూళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. సర్కారు విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వం స్కూళ్లను తీర్చిదిద్దుతోంది. స్కూళ్ల సంఖ్య పెంచడంతో పాటుగా మూతపడిన పాఠశాలలను తెరుస్తోంది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా విద్య బోధన చేసేలా చర్యలు చేపట్టింది. సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా పిల్లలకు బోధన చేస్తున్నామంటూ తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. హనుమకొండ జిల్లా మడికొండ, న్యూ షాయంపేట, వరంగల్ జిల్లాల్లోని నర్సంపేట, పంతిని, మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, ములుగు జిల్లాలోని శ్రీనగర్, జనగామ జిల్లాలోని పాలకుర్తి ప్రాథమిక పాఠశాలలను ఉపాధ్యాయులు కార్పొరేట్ స్కూళ్లకి ధీటుగా నడిపిస్తున్నారు. పాలకుర్తి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన సొంత డబ్బులతో పాఠశాలలో డిజిటల్ రంగులను అద్ది రూపురేఖలు మార్చేశారు. స్కూల్లో 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్కొక్క తరగతి గదికి మహానీయుల పేర్లను పెట్టారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులను ఆకట్టుకునేలా బొమ్మలు వేయించారు. స్కూల్ గోడలపై, తరగతి గది వెలుపల గోడలపై సైన్స్ కి సంబంధించిన అంశాలను, తెలుగు, ఆంగ్ల నెలలను తెలియజేస్తూ అందమైన బొమ్మలు వేయించారు. అనునిత్యం పాఠశాల వెంబటే ఉండి పేరెంట్స్ దగ్గరికి వెళ్లి మోటివేషన్ చేసి పిల్లల్ని ఈ రోజు 40 మంది ఉన్నటువంటి అడ్మిషన్లు ఈరోజు దాదాపు 95 పైచిలుకుగా ఈ పాఠశాలలో రావడం జరిగింది. పాఠ్యాంశములకు సంబంధించినటువంటి వివిధ చిత్రములు, సన్నివేశములు, సంబంధించిన స్లోగన్స్, పర్యావరణం అయితేంది, విద్యకు సంబంధించి అయితేంది, తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సంబంధం అయితేంది, రైమ్స్ అయితేంది, తెలుగు అయితేంది, అన్ని రకాలైనటువంటి పాఠ్యాంశాలు అన్నింటినీ మేము ప్రతి గోడ ఏ ఇంచు వదిలిపెట్టకుండా తరగతి గదులపైన, గోడలపైన, ప్రహారీ గోడపైన, చివరికి హార్చ్ పైన కూడా అన్నిటిని మేము చిత్రీకరించడం జరిగింది. మై స్కూల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. మై హెచ్ఎం సార్ నేను సిహెచ్సి సార్. నేను ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వచ్చాను. ఇక్కడ అన్నీ ఫ్రీ. ఇంతకుముందు నేను ప్రైవేట్ స్కూల్లో చదివాను. ఈ స్కూల్కు వచ్చాక చాలా ఆనందంగా ఉంది. యూనిఫామ్ ఫ్రీగా ఇస్తున్నారు. టెక్స్ట్ బుక్స్, భోజనం అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు. మా పేరెంట్స్ ఖర్చు లేకుండా చదివిస్తున్నారు. పాఠశాల ప్రహారీ గోడలపై విద్యార్థులకు సంబంధించిన దినచర్యలను అందమైన చిత్రాలతో పిల్లలు నేర్చుకునే విధంగా డిజిటల్ కలర్స్ తో చిత్రాలను వేయించారు ఉపాధ్యాయులు. పాఠశాల ఆవరణంలో చెట్లు, కూరగాయలు పండిస్తున్నారు. గోడలపై విద్యార్థుల కోసం ABCDలు, ఇంగ్లీష్ పదాలు, జాతీయ నేతల చిత్రాలు, నీతి సూత్రాలు రాయించారు. అందరూ గవర్నమెంట్ స్కూల్ ఎందుకు జాయిన్ అయ్యారు అది ఇది చెప్తున్నారు. కానీ నేను స్కూల్కి వచ్చినప్పుడు చూస్తే అన్ని సబ్జెక్ట్స్, ఒక్కొక్క డిపార్ట్మెంట్, అన్ని టీచర్స్ కూడా మాకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. IFC ప్యానల్స్లో చెప్తున్నారు. మాకు ఆడుకోవడానికి అన్ని స్పోర్ట్స్ రూమ్, మాకు జిమ్ కూడా ఉంది ఫిట్నెస్ కోసం. మాకు ఇంకా కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. మాకు ఎక్స్ట్రా క్లాసెస్ కంప్యూటర్స్ పెడతారు. ఎన్వాయిన్మెంట్ కూడా చాలా జాయ్ఫుల్గా ఉంటుంది. చాలా వరకు అందరు అంటారు గవర్నమెంట్ స్కూల్స్లో ఏది ఉండదు, కానీ ఈ స్కూల్ చాలా అన్ని ప్రొవైడ్స్ తోటి మాకు అన్ని అందిస్తుంది. స్టడీలో కానీ, ఫుడ్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, ఏ విషయంలో అయినా మాకు చాలా హెల్ప్ చేస్తుంది. మాకు ఎడ్యుకేషన్ విషయంలో కూడా ప్యానల్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. ఈరోజు ఎగ్గిస్తే రేపు జాబ్ పోస్తారు, మళ్ళీ ఎల్లుండి ఎగ్గిస్తారు. అలా జాబ్ కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. PMC ZPHS డోర్నకల్కి సంబంధించి మేము ప్రధానంగా పిల్లలకి వాళ్ళలో ఉన్న ఆసక్తిని గమనించి మొట్టమొదట ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం గట్టి కృషి జరుగుతుంది. సో ప్రతి సబ్జెక్ట్లో కూడా వాళ్ళు మ్యాక్సిమం రిజల్ట్స్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్న కృషి ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంది. గత సంవత్సరం 283 మంది పిల్లలుంటే 87 మంది పిల్లలు 10th క్లాస్ రాసినప్పుడు 100% రిజల్ట్ తీసుకొచ్చాం. 500 పైగా మార్కులు వచ్చిన వాళ్ళు 8 మంది రావడం జరిగింది. కాకుండా ఆటపాటల్లోనూ, చదువుల్లోనూ అన్నింటిలో తీర్చిదిద్దడం కోసం గట్టి ప్రయత్నం PMC ZPHS డోర్నకల్ నుంచి జరుగుతుంది.
పిల్లలకు పాఠాలు బోధించడంతో పాటు ఆటపాటలు నేర్పించుతున్నామని చెప్తున్నారు ఉపాధ్యాయులు. సర్కారు స్కూళ్లలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని చెప్తున్నారు. గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ పోచంపల్లి, ఇది న్యూ షాంపేటలో ఉంది. దీంట్లో 180 మంది విద్యార్థులు చదువుతున్నారు 1 to 5th క్లాస్. ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇది ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా అత్యాధునికమైనటువంటి మనకు సౌకర్యాలు ఉన్నాయి. డిజిటల్ క్లాస్ రూమ్ ఉన్నది, లైబ్రరీ ఉంది. అన్ని క్లాస్ రూములలో పిల్లలు కూర్చోవడానికి డ్యూయల్ డెస్క్ బెంచెస్ కూడా ఉన్నాయి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి విశాలమైనటువంటి ఆట స్థలం ఉండడం. తర్వాత మనకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత అడ్మిషన్స్ దాదాపుగా మనకు ఒక 40 మంది విద్యార్థులు వేరు స్కూళ్ళ నుంచి అడ్మిషన్స్ రావడం జరిగింది. అందులో ప్రధానంగా ప్రైవేట్ స్కూల్స్ నుంచి కూడా అత్యధికమైనటువంటి ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఇవాళ పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ గవర్నమెంట్ పాఠశాలల వైపు చూడడం జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఈ పాఠశాలలో అడ్మిషన్స్ కూడా దొరకవనే స్థితిలో ఈ పాఠశాల నిర్మాణం జరగాలని చెప్పి మేము కృషి చేస్తాం. ప్రభుత్వ సహకారం కూడా ఇక ఉంది. అయినప్పటికీ కూడా మా వంతు సహకారం కూడా తప్పకుండా మేము మా పాఠశాలకు అందిస్తున్నాము. మనకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్, అదేవిధంగా మధ్యాహ్న భోజనం అన్నీ కూడా మనకు పిల్లలు సక్రమంగా ఉపయోగించుకుంటున్నారు. మా పాఠశాల ఈ విధంగా డెవలప్ చేయడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం. విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం, దాతల సహాయంతో ఉపాధ్యాయులంతా కలిసి సర్కారు పాఠశాలను అందంగా, ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు.